హలో అందరికీ రోజు కూరలు తిని బోర్ కొడుతుందా? నోటికి టేస్ట్గా ఏదన్నా తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే దొండకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 6 తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ స్పూన్ తో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటితో పాటు ఒక ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను మా బాబు కోసమని టమాటాలు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మీకు ఇన్ని అవసరం లేకపోతే టమాటాలు కొంచెమే తీసుకోవచ్చు. అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడేదాకా అయితే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఒక 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని చింతపండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు ఇలా పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయాయని తెలియడానికి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలిందంటే ఇవన్నీ మగ్గిపోయినట్టే. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆపేసి పక్కన పెట్టి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాంతోపాటే మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. నేనైతే జీలకర్ర మర్చిపోయాను. ఇప్పుడు ఒక 1/2 నిమిషం మిక్సీ పట్టండి. అంతే, ఎక్కువగా కూడా పట్టకూడదు. మరి పేస్ట్ లా కాకుండా గరుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు మిక్సీలో వేయటం ఇష్టం లేకపోతే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా తాలింపు వేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం అన్ని ఆయిల్లోనే మగ్గిచ్చేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయటం మర్చిపోకండి. అలాగే ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.